అందరికీ నమస్కారం. నేను మీ కళాకార్పేణి. మొన్న దళిత క్రైస్తవ శంకారావం సభ నిర్వహించారు జడా శ్రావణ్ కుమార్ రావణ్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే అక్కడ చేయాల్సిన పని ఏంది, ఆ సభ ఏంది, సమావేశం ఏంది? దళిత క్రైస్తవుల శంకారావం. వాళ్ళు మోటివేట్ చేయాలా, లేదా ఇన్స్పిరేషన్ గా ఉండాలా, లేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేదంటే మచ్చిపల్లో లేదా హక్కులో విధులో నిధులు మంజూరు చేయడం ఏదో ఒకటి చేయాలా. కానీ అక్కడికి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారి గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అదే విధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి దుర్భాషలాటం చేశాడు రావణ్ అనే వ్యక్తి. దానితో పాటు జడా శ్రావణ్ కుమార్. అదైంది ఈ రోజు ఉదయం పిఠాపురం పోలీసులు దుర్భాషలాడినటువంటి ఆ రావణ్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి పిఠాపురంకి తీసుకుపోయినారు. అయితే ఎక్కడి వరకు అందరికీ తెలిసిందే. కానీ దాన్ని సమర్థిస్తూ దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అని ఒక సామెత ఉంటది నెల్లూరులో కాదు ప్రపంచవ్యాప్తంగా. అలానే ఆ దొంగని, ఆ దౌర్భాగ్యంగా మాట్లాడే వ్యక్తిని, బూతులు మాట్లాడే వ్యక్తిని వెనకేసుకుంటూ ఒక వ్యక్తి నేనున్నాను కదా అని ముందుకొచ్చాడు. అతని పేరే ప్రకాష్ రాజ్. ప్రపంచవ్యాప్తంగా అతనికి ఉన్న గొప్ప పేరు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తండ్రి క్యారెక్టర్ అయినా, కొడుకు క్యారెక్టర్ అయినా, విలన్ క్యారెక్టర్ అయినా, క్యారెక్టర్ ఏదైనా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ 1000% ఉంటది 100కి. అందులో మనం ఏ డౌట్ లేదు. దాని గురించి తప్పుగా మాట్లాడే ఉద్దేశం కూడా నాకు లేదు. అంత మాత్రాన తప్పుడు ప్రచారాలు చేసినా, తప్పుడు మాట్లాడే వాళ్ళు వెనకేసుకొచ్చినా ఈ యొక్క సొసైటీలో ఎవరైనా మాట్లాడచ్చు. అయితే ఆయన వెనకేసుకొని వస్తూ ట్విట్టర్ ఎక్స్ లో ఏం పోస్ట్ చేశాడు ఒకసారి చూడండి. ఇలా చూడండి. ఈయనే ప్రకాష్ రాజ్. నేను గౌరవ్ అనలేను, ఎందుకంటే ఆయన విలక్షణ నటుడుగా నాకు ఒక దేవుడితోనే సమానం. నేను దాన్ని తప్పుగా అనట్లే. కానీ సభ్య సమాజంలో ఇలాంటి పనులు చేసేటప్పుడు గౌరవ్ తీసేస్తున్నాను ఏమనుకోబాకండి. ఓకే చూడండి. ప్రకాష్ రాజ్ తెలుగులోనే చెప్తాను. ప్రశ్నిస్తే ఖైదు చేయడం ప్రజాస్వామ్యమేనా? క్వశ్చన్ మార్క్. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ప్రతి దానికి మీకు ఆన్సర్ ఇస్తాను. మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈ రోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా? ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రమైనా అన్యాయమే. ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత. ఆశ్చర్యార్థకం పెట్టాడు. నాకు ఇది చూసిన తర్వాత ఈ 2 క్వశ్చన్లు ఉంటే నా దగ్గర ఒక 200 క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్క ఆశ్చర్యార్థకం ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు చాలా ఆశ్చర్యాలు ఉన్నాయి. ప్రకాష్ రాజు, నేను నీ గురించి మాట్లాడాలా. ఎంతో ముందు నువ్వు చాలా వీడియోలు చేస్తున్నావు, నేను పట్టించుకోవాలా. నాకెందుకులే, తెలుసుకుంటాళ్లే, బుద్ధి వస్తుందిలే, క్షమాపణ చెప్తాళ్లే, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే అని అనుకున్నా. ఈ రోజు ఒక వ్యక్తి సభ్య సమాజంలో జనాల్ని అబద్ధాలు చెప్పి పోగేసి వాళ్ళ ముందు మాట్లాడినటువంటి దుర్భాషలను వెనకేసుకొని వచ్చినప్పుడు నేను చెప్పాలా, ప్రజాస్వామ్యం అన్నావు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ఇవన్నీ కలిపితేనే ప్రజాస్వామ్యం. దాన్ని ఎవడో కాదల్లా. నువ్వు ఆర్టిస్ట్గా వచ్చావు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ భాషలో అయినా, ఏ వుడ్లో అయినా నువ్వు తెలియని వాళ్ళంటూ ఎవరో లేరు. నువ్వు చేసిన పాత్రలు అలాంటివి, ఇమిడిపోయిన గుణం అద్భుతం. అయితే ఇలాంటి వెనకేసుకొని వస్తున్నావే, మరి రాజకీయంగా టార్గెట్ చేస్తున్న వాళ్ళు వెనకేసుకొని వస్తున్నావు. ఇది నాకు నచ్చలా. ప్రజాస్వామ్యం అంటే ఒక రాజకీయమేనా? ఒక ప్రజాస్వామ్యం అంటే సినిమా కూడా వస్తుంది కదా. సినిమాలకి నువ్వేం న్యాయం చేసావు? చేసిందంతా అన్యాయమే. సినిమాల్లో సంతకం పెడతావు, నీ స్థాయి తక్కువ ఉన్నప్పుడు సంతకం పెడతావు. ఆ సినిమా ప్రొడ్యూసరు, డైరెక్టరు మేకింగ్ కి వెళ్లే లోపు నీకు ఏదన్నా మంచి సినిమా పడి అది పెద్ద హిట్ అయిందంటే రెమ్యూనరేషన్కి అల్లాడిస్తావు. సెట్టుకు రావు, అగ్రిమెంట్ చూపిస్తే భయపెడతావు, ఏం చేసుకుంటే చేసుకోబో అంటావు, సినిమా పెద్దలు నాకు తెలుసు అంటావు. ఇది అబద్ధమా? ఉదాహరణలు చెప్పమంటావా? సినిమాలో ఒక పెద్ద బడ్జెట్ ఏ కథ ఆడుతుందో, ఏ కథ ఆడదో ఎవరూ చెప్పలేరు. ఒక పిల్లోడు పుడితే వాడు పెద్ద అయితే ఏం చదువుతాడో, ఏ రంగంలో ఎదగతాడో ఒక తల్లే చెప్పలేదు. అలాంటి ఒక కథని నమ్ముకుని, ఆస్తులు అమ్ముకుని ఒక ప్రొడ్యూసర్ సినిమాను తలపెడితే నువ్వు చేసే అరాచకాలు ఒక్కొక్కటి చెప్పమంటావా? ఎన్ని సినిమాల్లో ఒక పెద్ద ప్రాజెక్ట్ లో పెద్ద ప్రొడ్యూసర్ ఒక సినిమా చేస్తుంటే ఒక 100 మంది ఆర్టిస్టులు పోగేసి, ఆ మేనేజర్ కావచ్చు, ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అన్నేసి క్యారివాన్లు, ప్రొడక్షన్ ఫుడ్, కెమెరామెన్, జూనియర్ ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉండగా 6 గంటల నుంచి కెమెరా ముందు కొబ్బరికాయ కొట్టి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏ రోజన్నా సమయానికి వచ్చావా అని ఈ రోజు ప్రశ్నిస్తున్నా. ఈ రోజు నేను అబద్ధాలు చెప్పట్లా. భారతదేశ సినీ చరిత్రలో నువ్వు శాండిల్వుడ్కి వెళ్ళినా, బాలీవుడ్కి వెళ్ళినా, మల్లీవుడ్కి వెళ్ళినా, కాలీవుడ్కి వెళ్ళినా, బాలీవుడ్కి వెళ్ళినా, దేవుడు నువ్వు ఎట్టా హాలీవుడ్కి వెళ్ళాలా. అక్కడైతే ట్రీట్మెంట్ ఇది ఉండదు. పోనీలే, విలక్షణ నటుడు కదా, అతను ఉంటే సినిమా చూస్తారు అని. ఆ 100 మంది నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతమంది ఆర్టిస్టులు, ఎంత కష్టం. అది దాటితే ఆ సినిమాకి ఆర్టిస్టులకు దొరకరు. ఆ ప్రొడ్యూసర్ తెచ్చుకున్న డబ్బులు వడ్డీలు కట్టాలి, అవమానాలు ఎదురవ్వాలి. అలాంటి కథ ఇంకేదన్నా సౌరూప్యంగా వస్తుందని భయపడాలి. ప్రొడక్షన్ టీము నడపాలి, ఆఫీసులో భోజనాలు పెట్టాలి, అసిస్టెంట్ డైరెక్టర్లకు శాలరీలు ఇవ్వాలి. కేవలం నీ టైమింగ్ కరెక్ట్ గా లేక ఎన్ని సినిమాలు ఇబ్బంది పడ్డాయో
ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఎంతమంది ఆర్టిస్టుల మనోభావాలు దెబ్బతీసావో ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఎన్ని సినిమాల్లో నువ్వు క్యారవాన్లోనే ఉన్నావు, నువ్వు తిరిగి వస్తావు, షాట్ పెడతావు, 6 గంటలకల్లా సినిమా క్లోజ్ చేద్దాం అనుకుంటే చప్పా పెట్టకుండా ఇన్నిసార్లు నువ్వు కారు వేసుకెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫోన్ ఎత్తి నాకు ఈరోజు మూడు సరిగ్గా లేదు అని ఎంతమంది ప్రొడ్యూసర్లు నాశనం చేసావో నీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. ఈ రోజు బూతులు మాట్లాడినటువంటి ఒక వ్యక్తిని వెనకేసుకొని వచ్చావు. మరి భారతదేశ చరిత్రలో చాలా సినిమాలు ఆడియన్స్ చూసి బయటకు వచ్చి ఇది మొత్తం బూతు చిత్రం అన్న సినిమాలు చాలా ఉన్నాయి. నిజంగా ఉన్నాయి అలాంటి సినిమాలు. యూట్యూబ్ లో ఉంటాయి, లేదా ఇంకో చోట ఉంటాయి. అది ప్రజల వాళ్ళ యొక్క ఆలోచనలే. నేను తప్పుగా మాట్లాడలే, జరిగింది చెప్తున్నా. అలాంటి బూతు చిత్రాల్లో ప్రకాష్ రాజు ఎందుకు నటించలేదు? ఎందుకంటే ప్రకాష్ రాజు బూతు చిత్రం నటించాడు. ప్రకాష్ రాజుని బూతులతో అనుసంధానం చేస్తూ ఆపాదిస్తారు అని స్క్రిప్ట్ వినే కదా నువ్వు దాంట్లో నటించలేదు. కరెక్ట్, యు ఆర్ ద కరెక్ట్. అలాంటి సినిమాలు నువ్వు నటించలేదంటే విలువలు ఇచ్చావని నేను అనుకుంటాను. మరి సినిమాలో బూతులుంటే నటించని నువ్వు ఈరోజు నిజ జీవితంలో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని సభ్య సమాజం లైవ్లో చూస్తూ ఉండగా ఏమన్నాడో నీకు తెలుసు. దాన్ని నువ్వు సమర్థిస్తున్నావు అంటే ఎంత ప్రమాదకరమైన వ్యక్తివు నువ్వు, ఎంత నీచ జాతికి నీచ స్థాయికి నువ్వు దిగజారిపోయావని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. ఆర్టిస్టులకు విలువనివ్వవు, ప్రొడ్యూసర్లు పట్టించుకోవు, అసిస్టెంట్ డైరెక్టర్ల మీద ఎంత దుర్మార్గంగా మాట్లాడావో నేను సాక్ష్యంతో కూడా చూపిస్తా. ఈ రోజు నువ్వు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ఎన్నికలు జరిగాయి. మంచు విష్ణు గారు నిలబడ్డారు, ఎదురుగా నువ్వు నిలబడ్డావు. ఎందుకు ఓడిపోయావు? మరి నేను తమిళవాడిని లేకపోతే నన్ను కన్నడ అనుకున్నారా? నేను హిందీ సినిమాలు చేశాను కదా, ఎక్కడో నన్ను పెద్దగా పట్టించుకోలేదులే అని కాదు. నువ్వు ఎక్కడ సినిమా చేసినా అక్కడ ప్రకాష్ రాజ్ ఉన్నాడంటే సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుంది, ఎంటర్టైన్ చేస్తాడు, ఎరగొడతాడు అని నిన్ను మమేకం చేసుకున్న జనాలు తెలుగు ఇండస్ట్రీలో, నువ్వు తెలుగు కాదు అయినా తెలుగు సినిమాల్లో మెయిన్ రోల్ పెట్టినా కూడా నీ కోసం కటవలు కట్టి సినిమా చూసిన జనాలు, అంటే జనాలకి ఇండస్ట్రీలో ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధం లేదు. కానీ ఇక్కడ కార్డు తీసుకున్న వాళ్ళు, ఎక్కడ సినిమాల మీద బతుకుతున్న వాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు కాదు, ఎక్కడ సినిమాల్లో ఉన్న వాళ్ళు నీకెందుకు ఓట్లు వేయలేదు? నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా ఈవీఎం మిషన్ల మీద ఏమైనా దోస్తావా? ఎందుకు ఓడిపోయావు? జనాలకి నువ్వు ఇష్టం, కానీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? నువ్వు చేసినటువంటి పాప పనులు, నువ్వు చేసిన తప్పుడు పనులు, నువ్వు ఇబ్బంది పెట్టినటువంటి ఈ యొక్క ఇండస్ట్రీ వర్గం నిన్ను ఓడించి బయటకు పంపించడం జరిగింది. నువ్వు నిజంగా మంచివాడివి అయితే, ప్రాంతాలకి సంబంధం లేకుండా సినిమాలో ఎరగొట్టిన ఆర్టిస్టువి అయితే ఇక్కడ ఎందుకు గెలవకూడదు? నిన్ను మా ప్రకాష్ రాజ్ అంటారు ఇప్పుడు కూడా. అంతేగాని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో మాత్రం నేను ఎరగదీసి కూర్చోబెట్టారనేది నువ్వు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలా. అయితే ఇది నేను రాసింది కాదయా, ఇది నా నోట్ ప్యాడ్ కాదు కదా, నేను రాసిన ఆర్టికల్ కాదు కదా. ఒకప్పుడు శ్రీను వైట్ల గారు దూకుడు సినిమా చేశారు, ప్రకాష్ రాజ్ గారు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, ఎరగొట్టాడు. ఏ వయసు అయినా ఆయన వాయిస్ అయినా దంచి కొడతాడు, ఓకే. అయితే దాని తర్వాత ఈ వ్యక్తి ఆగుడు అనే సినిమా చేస్తుంటే కళ్ళు నెత్తికెక్కినాయి. నాకన్నా గొప్పవాళ్ళ, నేను ఎప్పుడు అప్పుడే ఫ్రేమ్ పెట్టాలా, నా వల్లే సినిమా ఆడింది, హీరో కన్నా నేనే బాగా చేశాను అనేటువంటి వ్యక్తిత్వం, నీచ మనస్తత్వం. అయితే చూడండి, ఆగుడు సినిమాలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని దురుసుగా ప్రవర్తిస్తే, దుర్భాషలాడితే అంటే ఎన్నిసార్లు పోనీలే అనుకుంటారు, ఎన్నిసార్లు వెనకేసుకొని వస్తారు? ఆత్మాభిమానం ఉంటది కదా, ఆ ఆత్మాభిమానం దెబ్బతీస్తే అతను వెంటనే టాలీవుడ్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది, పక్కన పెట్టడం జరిగింది. చూడండి, నేను కాదు కదా, మీరు డేట్తో సహా చూసుకోవచ్చు. ఇక్కడ చూడు, ఆగడు సంచిక 2014 వివాదాలు సూచిస్తుంది. ఇక్కడ దర్శకుడు శ్రీను వైట్లతో విభేదం. చూడండి, దుస్తుల విషయంలో ప్రకాష్ రాజ్ దర్శకుడితో గొడవ పడ్డాడని, పలు టేకులు చేయడానికి ఇష్టపడలేదు. చూడు, అంటే ఈయన ఏమి చేస్తే, ఈయన ఏమి చెబితే వెంటనే దాన్ని అద్భుతంగా తీసుకుని వెళ్ళి ఇరిటికి రూల్ ఇచ్చేసేయాల. ఈయన ఇంకోటి చెప్పడు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ డిజైన్ చేసినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించాలని ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. ప్రొడ్యూసర్ తో మమేకమై మాట్లాడదు. ఈయనెవరో చూడు, దుస్తులు సరిగ్గా లేవంట, టేకులు ఆ నటుడు దుర్భాషలాడని అనిపిస్తూ ఒక సహా దర్శకుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ చెబితే ఇంకా తట్టుకోలేక దర్శకుడు శ్రీను వైట్ల మరియు నిర్మాత ప్రకాష్ రాజ్ తెలియజేయకుండా అతని ప్రాజెక్ట్ నుండి హఠాత్తుగా తొలగించి అతని స్థానం నటుడు సోను సూద్ తీసుకొచ్చారు. మీరు ఆ సినిమా చూసిన అర్థమైపోతే ఆ సినిమాలో అతను ఉన్నాడు. నువ్వు అవసరం, నీ గురించి ఆ క్యారెక్టర్ రాసుకో ఉంటారు, నిన్నే పెట్టుకున్నారు, నువ్వు ఉంటే బాగుంటది అనుకున్నారు. కానీ నువ్వు ఎంత ఇబ్బంది పెట్టుంటే ఆ సిబ్బందిని నేను నిలవనా తీసేసి సోను సూద్ గారిని పెట్టుకున్నారు అని చెప్తున్నా. నువ్వు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు, ప్రశ్నల గురించి మాట్లాడుతున్నావు, పూర్వీకుల గురించి మాట్లాడుతున్నావు. టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా
అయినా, మల్లువుడ్ అయినా, శాండిల్వుడ్ అయినా, టాలీవుడ్ అయినా, యాడైనా నువ్వు తిరిగింది ప్రొడ్యూసర్ ఫుడ్డే కదా. విశ్వాసం ఉండాలి కదా. ఎంతమంది జీవితాలు నాశనం చేసావని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఇదిగోండి ఇవన్నీ అవే. మీరు కిందకి వెళ్ళారంటే ఇదిగో ప్రకాష్ రాజు అని డైరెక్టర్, శ్రీను వైట్ల ఓవర్ ఆగడు. ఇదిగోండి అన్ని ప్రకాష్ రాజు, శ్రీను వైట్ల వాట్స్ వార్, ప్రకాష్ రాజు బూటెడ్ అవుట్ ఆగడు, కన్నడ మూవీ న్యూస్ ఆడిపోయి ఏదో సినిమా చేసుకుని ఆ రోజుల్లో ఏదంటారంటే ఆ సినిమా పేరు ఉలవచారి బిర్యానీ అని సినిమా తీసుకున్నాడు. దాని మళ్ళీ ఏదో ఒక సామి చెప్పాడు, మీరు ఆ రాళ్ళు ఇసిరేస్తాను, నేను ఆ రాళ్ళతో ఇల్లు కట్టకుంటా. ఆ రోజుల్లో ఆయన డైలాగులు. అంటే నేను చెప్పేది ఒకటే, నువ్వు ఒక మంచి నటుడువే, నువ్వు మంచి మనిషివి కాదు అని చెప్తున్నా. ఒక బొమ్మరిల్లు సినిమాలో ఒక హీరోకి ఫాదర్ క్యారెక్టర్ చేశావు, అద్భుతం. పరుగు సినిమాలో ఒక కూతురికి తండ్రి పాత్ర చేసి మెప్పించి అద్భుతంగా క్లాప్స్ కొట్టించుకున్నావు. ఇలాంటి క్యారెక్టర్లు సభ్య సమాజంలో ప్రజలకు చాలా అవసరం. అలాంటి యాక్టింగ్ అవసరం, అద్భుతం. ఇవి నీ మీద ఇంపాక్ట్ చూపించాలి కానీ మరి పరుగు సినిమా, బొమ్మరిల్లు సినిమాలో ఉండే క్యారెక్టర్ ని నువ్వు అనుసంధానం చేసుకోవాలి కానీ ఒక్కడో సినిమాలో ఓబుల్రెడ్డి క్యారెక్టర్ ఎందుకు వచ్చింది నీకు? ఒక్కడో సినిమాలో ఉండేటువంటి ఆ విలనిజం నీకు ఎక్కువ ఎక్కేసినట్టుంది బాడీలో. ఎందుకంటే తమరికి సినిమాలు లేవు, అసిస్టెంట్లు జడుతుంటివి, టేకులు చేయనంటివి, దుస్తులు వద్దంటివి, చిన్న సినిమాలు తక్కువ చేసి చూస్తేవి, టైంకి రాకపోతేవి. మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు నేను పక్కన పెట్టారు. నీకు ఈరోజు సినిమా అవకాశాలు లేవు. లేకపోయేసరికి నేను చెప్పిన బొమ్మరిల్లు, పరుగు లాంటి సినిమాలు ఉన్న క్యారెక్టర్ నిజ జీవితంలో చూపించు. శేష జీవితం బాగుంటది, చాదస్తం వచ్చినా బాగుంటది. మరి ఒక్కడో మిగతా సినిమాలు చేసిన విలన్ల క్యారెక్టర్లు తాలూకు క్యారెక్టర్ తీసుకొని వస్తే ఆల్రెడీ నువ్వు పోయావు. మళ్ళీ ఎందుకు ఇలాంటి వాళ్ళని వెనకేసుకొని వచ్చేందుకు దిగజారిపోతావని మనస్ఫూర్తిగా నీకు చెబుతూ, నేను మాట్లాడిన ఈ మాటల్లో ఏది అబద్ధం అనిపించినా, తప్పుడు ప్రచారం అనిపించినా, నీకు దమ్ముంటే నువ్వు ఏ ఛానల్కి రమ్మంటే ఆ ఛానల్కి వస్తా. సాక్షి ఛానల్కి రమ్మంటావా, లేదంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ఛానల్కి రమ్మంటావని నేను ఎదురు చూస్తూ ఉంటా. నువ్వు మాట్లాడుతుంటే వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కిరాకార్పీకి లేదు అని చెబుతూ, ఎక్కడన్నా మనిషిగా మారు, మనిషిగా ఉండు, రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దు, రచ్చకీడ్చే ప్రసంగాలు వద్దు అని నువ్వు ఒక మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని అలానే నటుడిగా బతుకుతూ మంచివాడిగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను తప్ప ఎలాంటి మూర్ఖులకి సమర్థించవద్దని కోరుకుంటూ నేను మీ కిరాకార్పీని.